వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు మార్కెట్ కొంచెం నెగిటివ్ ఉన్న సిచ్యువేషన్స్లో పిఎంఎస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీని గురించి మాట్లాడడానికి వెళ్తే చక్రధార గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్స్ అండి. సార్, ఇప్పుడు మార్కెట్ ఇంత నెగిటివ్లో ఉంది, ఇప్పుడు మనందరం చూసే మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ. సో ఇప్పుడు పిఎంఎస్ పరిస్థితి ఎలా ఉంది సార్? ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు కొత్తగా వస్తారో ఎవరైతే పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేయడానికి వస్తారో సో వాళ్ళు ఈ టైంలో కరెక్టా కదా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి? ఇది పిఎంఎస్ అనేది చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అండి. యాక్చువల్గా మనం గతంలో చెప్పాము, చాలా ఎపిసోడ్స్ కూడా చేసాము. పిఎంఎస్లో అనేది ఎలా ఉంటుందంటే డెడికేటెడ్గా ఉంటుంది, ఒక మంచి పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఉంటారు. యాక్చువల్గా పిఎంఎస్ అనేది ఎవరైనా చేస్తారంటే ఎవరికైతే మ్యూచువల్ ఫండ్స్లో ఒక సుదీర్ఘ కాలమైన ఎక్స్పీరియన్స్ ఉంటుందో, ఫండ్ మేనేజర్స్కి ఒక 20 years ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత వాళ్ళు సొంతంగా పిఎంఎస్ అనేది స్టార్ట్ చేస్తారు. అయితే చూడండి, మనకి మ్యూచువల్ ఫండ్స్లో చూసినా లేకపోతే మనకి ఈటీఎఫ్స్ కానివ్వండి, ఇండెక్స్ ఫండ్స్ కానివ్వండి, మనం చూసాం రీసెంట్ పాస్ట్గా చాలా పడుతున్నాయి. అంటే మీకు చూస్తే లాస్ట్ 1.5 years మార్కెట్ పెద్దగా సపోర్ట్ లేదు. 86,000 లెవెల్ నుంచి 79కి వచ్చి మళ్ళీ 86కి పోయి మళ్ళీ ఇవాళ 81కి వచ్చేసింది. సో ఇంత వాలటైల్ మార్కెట్లో మనం ఏం చేస్తాము అంటే సాధారణంగా పిఎంఎస్లు చూడండి చాలా రకాలు ఉన్నాయి, చాలా వెరైటీ ఆఫ్ ఆల్మోస్ట్ 400 పిఎంఎస్లు ఉన్నాయి. సో మేము ఏపీఎంఐకి ఉంటాం, అంటే అసోసియేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఉంది. అలాగైతే మ్యూచువల్ ఫండ్స్కి యాంపీ ఉందో వీటికి పిఎంఎస్కి వచ్చి ఏపీఎంఐ, సో అసోసియేట్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఆఫ్ ఇండియా. సో ఈ బాడీలో మీరు రిజిస్టర్ అవ్వాలి. సో ఎవరైతే ఈ బాడీ కింద రిజిస్టర్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఇండియాలో ఉన్న అన్ని పిఎంఎస్ల గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తుంది. సో మాకు ఒక వాల్యుయేషన్ రిపోర్ట్స్ వస్తాయి, అవి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, ఏంటి, ఎవరు బాగా పర్ఫామ్ చేస్తున్నారు, ఎవరు బాగా పర్ఫామ్ చేయట్లేదు, ఇట్లాంటి మార్కెట్ కండిషన్స్లో ఎవరు స్టేబుల్గా ఉన్నారు. అంటే ఇప్పుడు కొంతమందికి అపోహ ఉండేది సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటే నెగిటివ్ ఉన్నాయి, అప్పుడు నెగిటివ్లాగానే ఉంటుంది, వాళ్ళ ప్రిన్సిపల్ అంటే ఎంతో కొంత నెగిటివ్గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పిఎంఎస్ మనం చూసుకున్నట్టే ఇందులో 50 లక్షలు. సో 50 లక్షలు ఏదైనా మార్కెట్ సరిగా పర్ఫార్మెన్స్ చేయకపోయినా 50 లక్షలు కూడా కొంచెం డిప్రిషియేట్ అవుతుందేమో అని కొంతమంది ఒక భయం ఉండేది. నిజంగా ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఉందంటారా? లేదండి, యాక్చువల్గా ఈ లాస్ట్ 1 month ఒక 3-4 పిఎంఎస్లు చేసాము. ఇప్పుడు కూడా 3-4 పిఎంఎస్లు చేస్తున్నాం. మాకు ఎవరి మంత్ 3-4 పిఎంఎస్ వస్తూనే ఉంటాయి. మార్కెట్ ఇర్రెస్పెక్టివ్, అది మార్కెట్ పెరగనియండి డౌన్ అవ్వనండి, కస్టమర్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రాపర్టీ అమ్మారు, అమౌంట్ వచ్చింది, ఎక్కువ కాలం దాన్ని హోల్డ్ చేయలేరు, వెంటనే పిఎంఎస్ కింద మంచి ఆపర్చునిటీ కింద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అయితే పిఎంఎస్లో మేము ఏం చేస్తామంటే ఇవాళ ఇట్లాంటి మార్కెట్ కండిషన్స్లో ఎవరైనా ఇన్వెస్టర్ మా దగ్గరకు వస్తే యాజ్ పర్ సెబీ రూల్ ఏంటంటే 50 lakhs తీసుకోవాలి. అది మేము తీసుకున్న తర్వాత ఈ 50 lakhsని 1 shotలో మేము మార్కెట్లోకి దాన్ని పెట్టాం, ఇన్వెస్ట్మెంట్ చేయం. వాళ్ళ పేరు మీదే ఒక లిక్విడ్ ఫండ్ ఓపెన్ చేస్తాం. లిక్విడ్ ఫండ్ ఓపెన్ చేసి ఆ లిక్విడ్ ఫండ్లోనే ఆ 50 lakhs పెట్టి ఫస్ట్ దాన్ని ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ లాగా 5 lakhs ఒక 10 months దాన్ని డిప్లాయ్ చేస్తాం మార్కెట్లో. సో ఈ మార్కెట్లో మీకు ఎప్పుడైతే ఎస్ఐపి మోడ్లో వెళ్తుందో ఈ వాలటాలిటీని తట్టుకుంటుంది. ఒక్కసారిగా మొత్తం ఈక్విటీలోకి మేము పంప్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైం ఈవెన్ ఫండ్ మేనేజర్లు కూడా వచ్చిన అమౌంట్లో కూడా ఈవెన్ ఒక 10% క్యాష్లో పెడుతున్నారు. కాబట్టి అక్కడ ఒక ప్లస్ పాయింట్ అయ్యి ఎవరికి కూడా మా దగ్గర ఎవరైతే ఇన్వెస్టర్స్ ఓపెన్ చేశారో పిఎంఎస్ అకౌంట్స్ లాస్ట్ 6 months నుంచి 1 year నుంచి ఎవరు నెగిటివ్లో లేరు. సర్ప్రైజ్గా అందరూ పాజిటివ్లోనే ఉన్నారు. బికాజ్ మేము తీసుకున్న నిర్ణయం అంటే ఒక్కసారిగా ఈక్విటీస్లో పంప్ చేయకూడదు, కొంచెం డ్రాస్టిక్గా ఒక 3-4 months కానివ్వండి. కొంతమంది అంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటామంటారు. అప్పుడు 12,500 12,50,000 చొప్పున మేము 4 installmentsలో పంప్ చేస్తున్నాం. సో కాబట్టి ఎప్పుడైనా సరే పిఎంఎస్ అనేది మనం ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చాలామందికి తెలియకుండా ఏం చేస్తారంటే బ్యాంక్స్కి వెళ్తారు. సో బ్యాంక్స్ వాళ్ళు ఏంటంటే బ్యాంక్కి సంబంధించిన కొన్ని పిఎంఎస్లు ఉంటాయి, ఎంతసేపు అట్లాంటి పిఎంఎస్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయిస్తారు. ఇప్పుడు చూస్తే మీకు చాలా ఫాల్ అయిన వాటిలో కొంచెం దెబ్బతిన్నవి ఎవరైనా ఉన్నాయంటే కొంచెం మొమెంటమ్ బేస్డ్ పిఎంఎస్లు దెబ్బతిన్నాయి. మొమెంటమ్ బేస్డ్ పిఎంఎస్లో వస్తే మీకు ఎన్జే ఇండియా పిఎంఎస్ వస్తుంది, అది కొంచెం మొమెంటమ్ బేస్డ్ పిఎంఎస్ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ. ఇండియాలో ఏదైనా పిఎంఎస్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది అంటే అది ఓన్లీ ఎన్జే ఇండియా పిఎంఎస్ మెయింటైన్ చేస్తుంది. ఈవెన్ క్వాలిటీ అయినా కూడా ఇప్పుడు మార్కెట్ కరెక్షన్స్లో ఏమైందంటే ఎఫ్ఐఎస్ ఎక్కువ మంది వెళ్ళిపోయారు. సో ఎఫ్ఐఎస్ ఎక్కువ మంది వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంటే ఎక్కువ క్వాలిటీలోంచి అమౌంట్ బయటకు వెళ్ళిపోయినాయి. కాబట్టి మీరు ఏదైనా పిఎంఎస్ తీసుకోండి, డ్రాస్టిక్ ఫాలో అయితే అవ్వలేదు. మార్కెట్ ఎంత కొలాప్స్ అయినా కూడా హార్డ్లీ 3%, 5%, 10% అలా కొంచెం కరెక్షన్ వచ్చింది. బట్ అగైన్ మనకు మార్కెట్ పిక్ పెరుగుతాయి. సో అలాగే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ తీసుకుంటే కూడా మనకి ఇప్పుడు మిడ్ టు మెగా మోతిలాల్ వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది గత 3-4 yearsగా. కానీ ఇప్పుడు చాలా డౌన్ఫాల్ అది కూడా అయింది, ఎందుకంటే మిడ్ క్యాప్ కొంచెం బాగా స్ట్రగుల్ అవుతుంది కాబట్టి. సో వాళ్ళు కూడా 12%, 11% క్యాష్లోనే పెట్టారు. సో చాలా పిఎంఎస్ కంపెనీలు ఇవాళ చాలా మొత్తం క్యాష్లోనే ఉన్నాయి. అవి వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ, ఒక మంచి ఆపర్చునిటీ వచ్చాక మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. సో కాబట్టి పిఎంఎస్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది మనకి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాంటి స్టాక్స్ కొంటున్నారు అని మొత్తం క్లారిటీ ఇస్తారు. అయితే చాలామంది భయపడేది ఏంటంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. కానీ అండి పిఎంఎస్ కూడా చాలా రెగ్యులేటరీస్ ఉన్నాయి. అంటే మన సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు చాలా టైట్గానే వాటి ఫ్రేమ్ చేశారు.
వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా, ఎలాంటి స్టాక్స్ పిక్ చేసుకున్నా కూడా టాప్ 500లోనే తీసుకోవాలి. టాప్ 500 అంటే మనకి ఆల్మోస్ట్ 100 టాప్ 100 లార్జ్ క్యాప్ ఉంటాయి, 100 100 నుంచి 250 దాకా మిడ్ క్యాప్ ఉంటాయి, 250 నుంచి బియాండ్ ఏవైతే ఉన్నాయో, బియాండ్ అనగానే అవుట్ ఆఫ్ 5000 కంపెనీస్ ఉన్నాయి మనకి లిస్ట్ అయ్యి. అందులో వాళ్ళు పెన్నీ స్టాక్స్ కొనడానికి లేదు, ఆ ఆప్షన్ లేదు. కొన్న క్వాలిటీ స్టాక్స్ మాత్రమే కొనాలి, టాప్ 100లోనే కొనాలి. సో కాబట్టి మినిమం 6 సెక్టర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇవన్నీ డైవర్సిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి అవి స్ట్రగుల్ అవ్వట్లేదు కొంచెం కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే మేము ఒక యాంఫీ సర్టిఫైడ్ డిస్ట్రిబ్యూటర్గా నేను మ్యూచువల్ ఫండ్స్ చేస్తాను, అలాగే ఏపీఎంఐ డిస్ట్రిబ్యూటర్గా పిఎంఎస్ చేస్తాను. ఎప్పుడైతే నా 2 కళ్ళతో చూస్తున్నానో పిఎంఎస్ మ్యూచువల్ ఫండ్స్, కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ చాలా బాగున్నాయి, ఇవి చాలా తట్టుకునే మార్కెట్ని, ఇంకా ఎక్స్ట్రాడనరీ రిటర్న్స్ కూడా ఇస్తున్నాయి. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్స్ అండి.